బేసిక్స్తో ప్రారంభించాం. ఫస్ట్ ముందు రోడ్ల మీద తిరిగితే చెత్త ఉండకూడదు, అలాగే స్కూల్స్ పిల్లలకి వెళ్తే గ్రౌండ్స్ బాగుండాలి, కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి, సరైన నీళ్లు లేని పరిస్థితి, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఎప్పుడు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాం. ముందు నీళ్ళ ఏర్పాటు కానీ, అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు. పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి. దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషను, జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని